అన్న నమస్తే అన్న. నమస్తే. జగిత్యాల చైత్ర యాత్ర బీఆర్ఎస్ కు విజయ యాత్ర కానుందా అన్న? కాను అవుతుందమ్మా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కానీ, రైతు బంధు కానీ, అన్ని హామీలు ఏవైతున్నాయో ఈ నెరవేర్చకపోవడం ద్వారా మరి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున ఎక్కడో లక్కనే జగిత్యాల చైత్రయాత్ర, జగిత్యాల స్వచ్ఛందంగా ప్రజలు ఎక్కడక్కడ విజయయాత్ర చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు బయలుదేరుతారు. దీనితోనే మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలని ప్రజలు చాలా మంది కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి నినాదం ప్రజల నానిపోయింది. ఎక్కడ చూసినా కేసీఆర్ ఉంటేనే బాగుండు అనే నినాదం ప్రజల నాడి తట్టిపోయింది. కాబట్టి ఈ యాత్ర విజయయాత్ర కూడా నవ్వుతో నా భవిష్యత్ ఎవరు ఊహించని విధంగా కూడా విజయవంతంగా అవుతుందని మనం చేస్తాం. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ముందు ముందు ఎలా ఉండబోతుంది అన్నట్టు ఈ సభ సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతారు. ప్రజలందరూ కూడా కావాలనే ఆలోచన ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అప్పుడు కేసీఆర్ కూడా ఏదైనా పరిస్థితులు ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఇక విజయమే ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుందని జగిత్యాలు 1975 సంవత్సరం 40 ఏళ్ళకుండా ఈ జగిత్యాల్లో పెత్తందారులు భూస్వాములు వ్యతిరేకంగా యుద్ధం స్టార్ట్ అయ్యి ఆ రోజు ప్రజల్లో చైతన్యం స్టార్ట్ అయింది. మరి దీంతో మళ్ళీ ప్రజా చైతన్య యాత్ర బయలుదేరి విజయం వైపు పయనిస్తామని మనం చేస్తాం. జగిత్యాల గడ్డ నుంచి కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు సార్? కాంగ్రెస్ వాళ్ళు కనువిప్పు అయితే దీంతో తెలుస్తుంది. మేము ఇచ్చిన హామీలు ఏంది, చేయడం ఏంది. ఈ రోజు మరి దీనికి పోటీగా ఉమ్మడి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక్క మీటింగ్ పెడితే ఇంకో మీటింగ్ పెట్టరు. మరి ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ పెడుతుంటే ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టారు. ఇది దీని ద్వారా వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళ ఏంది అలా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానం. దీనితోనే కేసీఆర్ గారి యాత్ర స్టార్ట్ అయ్యి విజయం వైపు పరిగణిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బురద చల్లడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే దాన్ని ప్రాజెక్ట్ పేరు తీస్తున్నారు. అసలు అది నిజంగా ప్రాజెక్ట్ అలా జరగడం ఏంది? వాస్తవం ఉందా? అసలుకి అవాస్తవం ఉందా? వాస్తవం ఉందని గత 2 సంవత్సరాలు వారు కొట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మళ్ళీ వారు చూడడానికి వారే వస్తారు. అంటే ఎవరైతే ఇన్ని రోజులు మేడిగడ్డ కూలిపోయింది కుంగిపోయింది అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు మరి అదే మేడిగడ్డ చూడడానికి మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి చూస్తుండు. అంటే ఎందుకంటే దాని విలువ తెలుసు. మరి రాను కరువు ప్రాంతం అవుతుంది కాబట్టి కరువు అయితే ఇబ్బంది అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మరి దాన్ని చేయడానికి వీళ్ళు ఆయన బయలుదేరారు. కాబట్టి దానికి మార్పేది. నమస్తే అమ్మ, నేను మోతే మాజీ ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్ నా పేరు. వాస్తవంగా ఈరోజు కేసీఆర్ గారి బహిరంగ సభను చూసి యావత్ తెలంగాణ మొత్తం జగిత్యాల వైపే చూస్తున్నారు. ఎందుకంటే పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలోనే ఉంటే అంత గొప్పగా ఉంటుందని తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అటువంటి తరుణంలో మా నాయకుడు జీవన్ రెడ్డి గారు ఈరోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం జరుగుతుంది. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసే అకృత్యాలు, వారు చేసే ఒక నిరంకుశ పాలన, అందరినీ తొక్కుకుంటా వస్తానే ఆయన ఆహాభావం. రాజకీయాలలో కావాల్సింది ఏంటంటే సామాజిక న్యాయం చేయాలి, సహచరులను కాపాడాలి, ఓడిన వాళ్ళను గెలిచిన వాళ్ళని తన గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. అటువంటి పార్టీ నాయకులు అవుతారమ్మా. ఏదో ఓడిపోయిన వాళ్ళను నాతో అవసరం లేదని వేరే పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేని తన పక్కన కూర్చుని పెట్టుకొని 42 ఏళ్ళు సుదీర్ఘంగా 42 ఏళ్ళ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన నాయకుడు జీవన్ రెడ్డి. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే జీవన్ అన్న ఎప్పుడు కూడా పోరాటమే. తను ఎన్నడూ కూడా పదవుల గురించి ఆశించలే, పదవుల గురించి పాకులాడలే. 94 నుంచి 2004 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అమ్మ. అప్పుడు 10 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ తోటి పోరాటం చేశారు. అప్పుడు ఉన్న పరిస్థితులలో పోరాటం చేశారు, అధికారంలో లేకున్నా కూడా. మళ్ళీ 2014 నుండి 2024 దాకా బీఆర్ఎస్ ప్రభుత్వంతో కూడా పోరాటం చేశారు. పదవుల గురించి పాకులాడే వ్యక్తి అయితే గిట్ట చంద్రశేఖర్ రావు గారు జీవనన్నకు చాలా అత్యంత సన్నిహితుడు. వాళ్ళిద్దరు కలిసి ఒకటేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పుడు 2014లో స్వయంగా కేసీఆర్ గారే జీవనన్న దగ్గరికి అసెంబ్లీ హాల్ అందరు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ చూసిరమ్మ. అక్కడికి జీవనన్న కూర్చున్న కుర్చీ కాడికి వెళ్ళి అన్న నువ్వు మా పార్టీలోకి రా అని ఆహ్వానిస్తే కూడా జీవనన్న తన కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విధేయతతో 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎంత సన్నిహితుడైనా కూడా తనతో పోరాటం చేసుకుంటూనే ఉన్నాడు. అటువంటిది ఇలా ప్రభుత్వం వచ్చినాక ఏదో మేము 10 ఏళ్ళు కష్టపడ్డం, ఆశించిన ఫలాలు కార్యకర్తలకు అందాలనే ఉద్దేశంతో జీవనన్న ఉంటే తన పక్కన ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పక్కన కూర్చుని పెట్టుకొని మొన్న జరిగినటువంటి కౌన్సిలర్ ఎన్నికలలో జీవనన్నకి 20 సీట్లు, బీఆర్ఎస్ 30 సీట్లు ఇస్తా అంటే ఇది ఎక్కడ న్యాయం అని అడిగినందుకు రేవంత్ రెడ్డి గారికి కోపం వస్తుంది. అలాగే మా ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ కమిటీలు వేసినాము.
ఇందిరమ్మ కమిటీలల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సగం, కాంగ్రెస్ వాళ్ళకి సగం అంటారు. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే ఇది ఇంతే. కనీసానికి 20 మాసాల నుంచి జీవనను మనక్షోభకు మానసికంగా వేధించి తనను పార్టీలోకి వెళ్ళిపోయేటట్టు చేసిందే రేవంత్ రెడ్డి గారు. పొమ్మన లేక పొగబెట్టిరు తనకు. ఆ మానసిక క్షోభ కంటే ఇవాళ ఫ్రీడంగా ఉన్నాం. ఇవాళ ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల మీద గలమెత్తేందుకు జీవనన్న తెలంగాణ మొత్తం బయలుదేరుతాడు. వాళ్ళు అనుకుంటారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు జీవనన్న ఒక తెలంగాణ ఒక జగిత్యాలనే ఆగుతాడని. అది అస్సలే కాదు. ఎందుకంటే మేము జగిత్యాలలో ఉన్న కార్యకర్తలం అందరం జీవనన్న అభిమానులం, సహచరులం. మేము అందరం అవసరమైతే కారం తొక్కేసుకుని అన్నం తినైనా సరే కానీ రేవంత్ రెడ్డిని గద్దె దించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదమే ఈ 2.5 సంవత్సరాలు నడుస్తుందమ్మా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని గద్దె దించడే జీవన్ రెడ్డి గారి లక్ష్యం. జీవనన్న యావత్ తెలంగాణ మొత్తం తిరుగుతారు. ఒక జగిత్యాలని ఆగడమ్మా. మొత్తం యావత్ తెలంగాణలో ప్రభుత్వంతో ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళ తరపున గలమెత్తేందుకే జీవనన్న ప్రశ్నించే గొంతుగా తెలంగాణ సమాజంలో బయటకు వెళ్తాడు. ఆయనకు తోడుగా మేము జగిత్యాల ఉన్న వాళ్ళందరం మేము కూడా ఆయనకు తోడుగా అవసరమైతే మేము ఈ 2.5 సంవత్సరాలు మేము ఆకలినైనా ఓర్చుకుంటాం కానీ అవమానాన్ని భరించలేక బయటకు వెళ్ళాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఆయన అందరిని తొక్కుడు కాదమ్మా, ఆయన తొక్కేదాకా మేము వదిలిపెట్టాం. అన్న జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ కావాలన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది ముందుగా అసలు? చాలా బాగుంటుందమ్మా. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు వెళ్ళిపోవడం గల కారణం ఏంటి అసలు? మన కాంగ్రెస్ పార్టీ చేసే పనులు తనకు నచ్చక మన ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం లేక టీఆర్ఎస్కు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి సీనియర్ లీడర్ కదా సార్ జీవన్ రెడ్డి గారు. అదేనమ్మా, ఇప్పుడు చూసిండు అదైతే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అవన్నీ చెప్పింది కదా, అవన్నీ అమలు అవుతలేవు కదా. అమలు కానప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా ప్రజాపక్షంగా ఉండాలంటే పార్టీ మారగా తప్పదు కదా. అంటే మన సెంట్రల్ లో బీజేపీ ఉంది, వేరే పార్టీ ఇతర పార్టీలు ఉన్నాక కూడా బీఆర్ఎస్ లోనే జాయిన్ అవ్వడం గల కారణం ఉంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఢీకొనే పార్టీ టీఆర్ఎస్ కదా. బీజేపీకి అంత ఉండకపోవచ్చు. దాని కొరకు టీఆర్ఎస్ ఎంచుకున్నాడు. అయితే మీరు చూస్తూనే ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారన్న సార్? అది ఏదమ్మా ఏం బాగాలేదు. ఎందుకు బాగాలే అంటే ఆయన ఏమన్నాడు, 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు కదా. ఇప్పటి వరకు 1 తులం బంగారం ఎవరికి ఇవ్వలే కదా. అంటే వరకు పెళ్ళిళ్ళు కాలేదా? ఈ 2.5 సంవత్సరాలల్లో ఒక పెళ్లి కూడా కాలేదా? పెళ్ళిళ్ళు అయినాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేదు? పెళ్ళిళ్ళు కానట్టు అనుకుంటాను. అయితే ఇస్తుండే కదా. అంటే బంగారం అయితే ఇప్పుడు రోజుకి ఇంకా అంచెలంచెలుగా పెరిగిపోతూనే ఉంది. అవునమ్మా, ఆయనకు చెప్పేటప్పుడు తెలుస్తుంది కదా, పెరుగుతుందా తగ్గుతుందా తర్వాత విషయం. అది ఇస్తాను తక్కువ ఉన్నప్పుడు ఇవ్వలే కదా. ఇచ్చిన 6 హామీలు అమలయ్యాయని అనుకుంటున్నారా? ఏదమ్మా, నాకైతే తెలుసుగా బస్సు ఒకటి ఉన్నట్టున్నది. బస్సు ఇంకోటి ఏమున్నది, కరెంటు ఒకటి ఉన్నది. సరే, ఇవి హామీలు ఇచ్చినప్పుడు తను తెలుసుగా మన బడ్జెట్ ఎంత ఉన్నది తను తెలుసుగా. ఇప్పుడు అంటున్నాడు కేసీఆర్ మొత్తం లాజ్ చేసి పెట్టిండంటే, కేసీఆర్ లాజ్ చేసి పెట్టే విషయం మనకు తెలుసు కదా. ఎట్లా ఇస్తా అనుకున్నాము ఇవన్నీ? సాధ్యం కదన్నప్పుడు సరే అప్పుడు ఏదో మన ప్రభుత్వం రావాలని చేసినవచ్చు, వచ్చింది. ఇప్పుడు చేస్తలేవు మనం. కానీ సరే అంటే బడ్జెట్ లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ చెప్పుడు కూడా తప్పే కదా. జగిత్యాల సభ తర్వాత బీఆర్ఎస్ పైన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది అమ్మా. 100%. 99% బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. కేసీఆర్ కూడా ఇస్తామా మేము? కేసీఆర్ మాకు మంచిగా చేసిండు. నచ్చుతుంది ఏం చేయలేము మాకు. రెడ్డి 12,000 ఇస్తాడు సంవత్సరానికి, 15,000 ఇస్తాడు. ఏవి లేవు మాకు. మళ్ళా మేము పసుపురి పెట్టిండు మాకు ఆటోలకు. పైసలు ఇవ్వలేము మేడం, పైసలు ఇవ్వలేము, ఇవి లేవు మాకు. పసులు ఫ్రీ పెట్టిండు మాకు, ఆటోకు గిరాకీ లేదు. కొట్టేళ్ళు కట్టం అయితే సర్వీసులు కట్టం అవుతాను. ఎట్లా చిన్నగా నడిపించుకుంటాం మేడం. అట్లా ఇంటి మందం పోయినాము, కూరగాయల మందం కదా ఎక్కువ లేదు. సిటీ వెళ్తలేవు మాకు. మంచిగా ఉంటాయి మేడం, మంచిగా ఉంటే ఫ్రీ బస్ లేకుండా మంచిగా ఉండే. లేదు మంచిగా లేదు మాకు. నచ్చుతుంది. అన్న వాళ్ళ మన వచ్చిండు మాకు, ఊరికే మన వచ్చిండు. కేసీఆర్ పాలన బాగుండే మాకు. కేసీఆర్ బాగుండే మాకు.
కేసీఆర్ మళ్ళీ మాకు కేసీఆర్ రావాలి మళ్ళీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లోకి వస్తున్నారు కదా, మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఆయన జీవన్ రెడ్డికి మాకు ఎత్తాం, ఆయనకి వస్తుంది, ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయనకి మళ్ళీ ఇప్పుడు ఓటు వాడి జీవన్ రెడ్డికి ఓటే వాడదు, ఇప్పుడు కేసీఆర్కే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది కేసీఆర్. ఇప్పుడు జగిత్యాల మొత్తం ఎవరికి పడుతుంది? కేసీఆర్కే ఎక్కడైనా ప్రతి ఒక్క వాడ ఊళ్ళో కూడా కేసీఆర్, ఊరంతా అవుతారు పాపం. రైతులు, గౌడ్స్, పింఛన్ ఇష్టోళ్ళు, మన రైతు పైసలు కూడా పడతారు, రైతు బంధువులు పడతలేవు, అవి కూడా పడతలేవు. అట్లా ఇదైతాను బాగా జనం గోల చేస్తారు మేడం. నమస్తే అన్న. నూటికి 100% ఈరోజు జీవన్ రెడ్డి గారు కేసీఆర్ సమక్షం లోపల బీఆర్ఎస్ పార్టీలో కలవడానికి కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమం వివేకానంద స్టేడియంలో 1,00,000 మందితోటి, లక్ష జనాభాతోటి పాత జిల్లాలు, కొత్త జిల్లాలు కలుపుకొని 4 జిల్లాల లోపల ప్రజలు వస్తున్నారు. చాలా జీవన్ రెడ్డి గారికి సింపతి వస్తుంది. ఖచ్చితంగా సభ సక్సెస్ అవుతుంది. ప్రజల లోపల కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అనేక పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ 1.5-2% తోటి రెండో పర్యాయం కాక మూడో పర్యాయం కేసీఆర్ గారు పక్కకు పోవడం జరిగింది. 1.5-2% తోటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. 10 సంవత్సరాలు అన్ని పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ 10 సంవత్సరాలకు వ్యతిరేకత రాంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2-2.5 సంవత్సరాలకే చాలా మటుకు ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అని ఒక ఏకైక నినాదంతో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో వెళ్తున్నారు. వారు 40-45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను రేవంత్ రెడ్డి గారు తక్కువ అంచనేసుకొని సంజయ్ డాక్టర్ ఎమ్మెల్యేకు ప్రాధాన్యతనిచ్చి జీవన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టే విధంగా చాలా ఇబ్బందులు పెట్టినారు. వారు శోభకు గురై పార్టీ మారడానికి కొరకు నిర్ణయించుకున్నారు. మేము కూడా అందరం వారి ఎండనే ఉండి మేము కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తామని చెప్పి నమస్కారం.